నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే। ఈ పవిత్రమైన వీడియోని తప్పకుండా అందరూ చూడండి, 10 మందికి షేర్ చేయండి। పూర్వకాలంలో చారుమతే అనేటువంటి ఒక పతివ్రత శిరోమణి వరలక్ష్మి అమ్మవారిని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు సేవించిందట। ఆ తల్లి ఈ యొక్క అమ్మవారి యొక్క సేవను స్వీకరించి చారుమతికి ధన్యత కలగజేసిందట। అది మొదలుకొని భక్తులందరూ కూడా శ్రావణ మాసంలో విశేషంగా 4 శుక్రవారాలు పూజిస్తూ ప్రత్యేకంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆ తల్లిని విశేషంగా సేవిస్తారు। భక్తులారా, ధనమూలమిదం జగత్ అన్నారు। ఆ ధనానికి అధిపతే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అంటే కేవలం ధనం మాత్రమే కాదండి, అష్టలక్ష్మి 8 రూపాల్లో ఆ తల్లి ఉందుట। కావున మనందరం కూడా శ్రావణ మాసంలో అది కాకుండా ప్రతి శుక్రవారం నాడు కూడా ఆ తల్లిని చక్కగా సేవిస్తూ కుంకుమార్చన చేస్తూ అమ్మ ఆశీస్సులు పొందినట్లయితే ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా మనకి అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా అంత్యమున ఆ సాక్షాత్తు భగవంతుని యొక్క సాన్నిధ్యం లభిస్తుంది। కావున భక్తులారా, ఇటువంటి పవిత్రమైనటువంటి చక్కని సేవని మీరందరూ కూడా మనస వాచ కర్మన చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము। అందరికీ కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమ్మవారి అనుగ్రహం కలుగునుగాక। ఈ వీడియోని షేర్ చేయండి, జయం లైక్ చేయటం మర్చిపోవద్దు।